మొల్లమాంబ జయంతి ఉత్సవాలలో భాగంగా కుమ్మరి బజార్లో మొల్లమాంబ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు. ఈ రోజు నుండి కుమ్మర బజారు కాదు, ఇది మొల్లమాంబ సెంటర్. ఎమ్మెల్యే అరవింద్ బాబు కుమ్మరి బజార్లో మొల్లమాంబ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు మాట్లాడుతూ, రామాయణాన్ని తెలుగులో అద్భుతంగా రచించిన సుప్రసిద్ధ కవయిత్రి భక్త శిఖామణి ఆతుకూరి మొల్లమాంబ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగిందని, ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, అట్టడుగు వర్గం నుంచి వచ్చి కేవలం తన ప్రతిభతో దైవభక్తితో రామాయణం వంటి కావ్యాన్ని రచించిన మొల్లమాంబ నేటి తరానికి, ముఖ్యంగా మహిళలకు గొప్ప స్ఫూర్తిదాయకమని కొనియాడారు. సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని సామాన్యులకు అర్థమయ్యేలా తేట తెలుగులో అందించిన ఆమె కృషి వెలకట్టలేనిదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మన సంస్కృతిని, సంప్రదాయాలను కాపాడే మహాపురుషుల జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడం ద్వారా వారి ఆశయాలను గౌరవించుకుంటున్నామని తెలిపారు. కుల మతాలకు అతీతంగా సమాజం కోసం కృషి చేసిన మహనీయులను స్మరించుకోవడం మన బాధ్యత అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కుమ్మరి సంఘం ప్రతినిధులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. టుడే టీవీ క్రైమ్ బ్యూరో, మక్కిన ప్రేమ్ కుమార్.